వెల్కమ్ టు టీవీ 36 న్యూస్. ఏపీ టూరిజంలో మహిళా ఉద్యోగినిపై దాడి చేసిన అధికారిని అరెస్ట్ చేశారు 4వ నగర పోలీస్ స్టేషన్ సిఐ నాగేశ్వరమ్మ. నెల్లూరు నగరంలో ఏపీ టూరిజంలో 27వ తేదీన ఒక వికలాంగ ఉద్యోగినిపై అక్కడే పనిచేస్తున్న డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ఆమెపై దాడి చేశాడు. మహిళా ఉద్యోగి మాస్క్ ఎందుకు ధరించలేదు అని డిప్యూటీ మేనేజర్ని అడిగితే అతను ఆమెపై కోపగించుకుని దాడికి పాల్పడ్డాడు. వికలాంగులైన మహిళా ఉద్యోగిని ఉషారాణి పోలీస్ స్టేషన్కి వెళ్లి రిపోర్ట్ చేశారు. విచారణ చేసిన పోలీసు అధికారులు అతనిని నిర్భయ చట్టం వికలాంగుల చట్ట ప్రకారం అరెస్ట్ చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సిఐ నాగేశ్వరమ్మ పాల్గొన్నారు. దర్గామిట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఏపీ టూరిజం హోటల్లో 27వ తేదీ అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ మేనేజర్ భాస్కర్ సన్ ఆఫ్ శ్రీనివాసులు, ఇతను అదే ఆఫీస్లో పనిచేసేటువంటి మహిళా ఉద్యోగి శ్రీమతి చెరుకూరి ఉషారాణి, ఈమె ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, ఈమె సీనియర్ అసిస్టెంట్గా దర్గామిట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఏపీ టూరిజం హోటల్లో 27వ తేదీ అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ మేనేజర్ భాస్కర్ సన్ ఆఫ్ శ్రీనివాసులు, ఇతను అదే ఆఫీస్లో పనిచేసేటువంటి మహిళా ఉద్యోగి శ్రీమతి చెరుకూరి ఉషారాణి, ఈమె ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, ఈమె సీనియర్ అసిస్టెంట్గా అక్కడ పనిచేస్తూ ఉంది. ఆఫీస్లో అందరూ కూడా మాస్క్ ధరించి ఉండాలి కదా అనేటువంటి దాంతో ఇష్యూ స్టార్ట్ అయింది. దానికి ముందు కూడా ఈమె ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్ అని చెప్పి అతను అప్పుడప్పుడు హెరాస్ చేస్తూ ఉండేవాడు. నువ్వు నన్నేంది అడిగేటిది అని చెప్పనేసేసి ఆమె మీదకి ఇతను వెళ్ళి దౌర్జన్యం చేసి ఆమెను జుట్టుపట్టి లాగి కొట్టడం జరిగింది. దానికి అక్కడ పనిచేసేటువంటి సహ ఉద్యోగులందరూ కూడా వెళ్ళి దీంట్లో నుండి ఆమెను రక్షించడం జరిగింది. అదే రోజు మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అతన్ని ఈరోజు మార్నింగ్ మనం అరెస్ట్ చేసి అతని రిమాండ్కి పంపిస్తున్నాం. అతనికి కోవిడ్ టెస్ట్ కూడా చేయించడం జరిగింది. టెస్ట్ రిజల్ట్స్ వస్తానే అతను మనం రిమాండ్కి పంపేయడం జరుగుతుంది. దీనిపైన అతనికి నిర్భయ చట్టం కింద కూడా వేస్తున్నాం. అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆమె హ్యాండిక్యాప్డ్ కాబట్టి దానికోసం అని చెప్పనేసి అదే చట్టం కూడా సెక్షన్ 92 ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ యాక్ట్ కింద కూడా వేయడం జరుగుతుంది. 324, 355, 354 మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చట్టం కింద అతను మాస్క్ లేకుంటే 500 రూపాయలు ఫైన్ అయ్యారు సిఐ ఆదినారాయణ. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం మండల కేంద్రం క్రోసూరులో పోలీసుల ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. సత్తెనపల్లి రూరల్ సిఐ ఆదినారాయణ మాట్లాడుతూ రోడ్లపైకి ప్రజలు వచ్చేటప్పుడు మాస్కులు లేకుండా రావద్దని అన్నారు. మాస్కులు లేకుండా వచ్చిన ఎడల 500 రూపాయల ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. కరోనా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ర్యాలీలో ఆరోగ్య శాఖకు చెందిన ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో పాటు క్రోసూరు సిఐ సిబ్బంది పాల్గొన్నారు. ఇళ్లకు పరిమితమై ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేటట్టయితే తప్పకుండా మాస్క్ ధరించాలి. మాస్క్ లేని వారికి గ్రామ ప్రాంతాలు 500, పట్టణ ప్రాంతాలు 1000 రూపాయలు జరిమానా విధించడం. మచిలీపట్నం దిశ మహిళా పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ స్వాతికి రాష్ట్ర డీజీపీ అభినందన తెలిపారు. దిశ మహిళా పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నాగ సరస్వతి స్వాతి ఆవనిగడ్డకు చెందిన గర్భిణి మహిళ ప్రసవించడానికి రక్తం కావాలని హెల్పింగ్ స్పాట్ స్వచ్ఛంద సంస్థ తెలియజేయగా వెంటనే డ్యూటీ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లి రక్తదానం చేశారు. ఆ విషయం తెలుసుకున్న రాష్ట్ర డీజీపీ
గౌతమ్ సవాంగ్ ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అభినందించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు దిశ మహిళా పోలీస్ స్టేషన్ నుండి హాజరైన దిశ పిఎస్ డిఎస్పీ అజిత్, మహిళా హెడ్ కానిస్టేబుల్ స్వాతి హాజరయ్యారు. ఇక్కడ హెల్పింగ్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది సార్, హెల్పింగ్ స్పాట్ అని. అందులో అవును సార్, హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ సార్. నేను అందులో ఒక మెంబర్ని సార్. సార్ అందులో పోస్టింగ్ పెట్టారు సార్, ఎవరు బ్లడ్ గ్రూప్ కావాలి ఇలాగా ప్రెగ్నెంట్ లేడీకి ఎమర్జెన్సీ అని చెప్పేసి. సార్ మేము బయట కూడా ట్రై చేసాం సార్, వేరే ఎవరి దగ్గరైనా దొరుకుతుందేమో అని. కానీ అది టైంకి ఒక హాఫ్ అన్ అవర్ లో కావాలి అని ఎమర్జెన్సీ అనేసరికి ఎక్కడ దొరకలేదు సార్. దొరకపోయేసరికి ఇంకా నేను నాది సేమ్ గ్రూప్ అవడం వల్ల నేనే ఇమీడియట్ గా వెళ్ళి నేనే ఇచ్చాను సార్. సార్ వెరీ గుడ్. సార్ అంతకు ముందు ఒక 3 times ఇచ్చి ఉన్నాను సార్. ఒక లేడీకే సార్ లైవ్ బ్లడ్ ప్లేట్లెట్స్ కోసం కావాలంటే ఒక 8 months అవుతుంది సార్. 8 months బ్యాక్ కూడా ఇచ్చి ఉన్నాను సార్. అంతకు ముందు ఒక 6 months బ్యాక్ ఇచ్చి ఉన్నాను సార్. ఓకే ఓకే వెరీ గుడ్ సార్. ఏ బ్యాచ్ అమ్మా? సార్ 2004 బ్యాచ్ సార్. 2004 ఎక్కడెక్కడ చేశారు? సార్ నేను ఉమెన్ పిఎస్ చేశాను సార్, మచిలీపట్నం. ఆర్పేట మచిలీపట్నం చేశాను సార్. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎనుగుదురు కూడా చేశాను సార్. స్టిల్ ఇప్పుడు దిశ మహిళా పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ చేస్తున్నాను సార్. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? సార్ 1 year అయింది సార్ దిశ పిఎస్ కి వచ్చి. ఓకే వెరీ గుడ్ సార్. మరి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారా? సార్ సార్ చేస్తున్నాం సార్. చేస్తున్నాం సార్, చేస్తున్నాం సార్. ఓకే వెరీ గుడ్. మీ ఇది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏమిటమ్మా? సార్ డిగ్రీ చేస్తున్నాను సార్. డిగ్రీ చేశారా? సార్ డిగ్రీ చేస్తున్నాను సార్. ఐఎమ్ స్పోర్ట్స్ ఉమెన్ సార్. మన 2016 ఆల్ ఇండియా హ్యాండ్బాల్ కెప్టెన్ చేశాను సార్. ఫస్ట్ ప్లేస్ కొట్టాను సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. గోల్డ్ మెడల్ ఇచ్చున్నారు సార్. 3 increments 3 lakhs క్యాష్ ప్రైజ్ ఇచ్చున్నారు సార్. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. Your response speaks of humanity. Sir. So, adi chala we are very proud of you, ma. Thank you very much, sir. Meeru ekkada ilanti panulu chestappudu meeru దిశ పోలీస్ స్టేషన్ నుంచి ఉన్నాము అని కూడా చెప్పాల్సిందే. సార్ షూర్ గా చెప్తాం సార్. ఆల్రెడీ లాక్డౌన్ టైంలో కూడా మా స్టేషన్ తరఫు నుంచి కొన్ని ఆర్గనైజేషన్స్ కి హెల్ప్ చేస్తున్నాం సార్. కాకపోతే ప్రమోషన్స్ వద్దనుకుని అప్పుడు మీ దృష్టి దాకా తీసుకురాలేకపోయాం సార్. వి హావ్ డన్ గుడ్ జాబ్ సార్. వెరీ గుడ్. కీప్ ఇట్ అప్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విల్ గివ్ యూ సమ్ రికగ్నిషన్ ఫర్ దిస్. సార్ మళ్ళీ ఎప్పుడన్నా ఇటువైపు వచ్చినప్పుడు కనపడదు. సార్ ఎస్పీసీ ప్రోగ్రామ్స్ అవి మహిళా మిత్ర ప్రోగ్రామ్స్ కూడా నేను చూస్తున్నాను సార్ ఇప్పుడు కృష్ణా జిల్లా నుంచి. సార్ ఓకే సార్. ఎట్లా అవుతున్నాయి మహిళా మిత్ర ప్రోగ్రామ్స్? మహిళా మిత్ర ప్రోగ్రామ్స్ మంచిగా రన్ అవుతున్నాయి సార్. ఈ లాక్డౌన్ వల్ల కొంచెం డిలే ఉన్నాయి సార్. యాక్టివ్ ఉండాలి కదా మహిళా మిత్ర ప్రోగ్రామ్స్. సార్ అందరూ అంటే అంత ఫోన్స్ ద్వారా గ్రూప్స్ ద్వారా అన్ని బాగానే యాక్టివ్ చేస్తున్నాం సార్. సార్ వెరీ గుడ్. అంటే ఈ లాక్డౌన్ వలన డొమెస్టిక్ వైలెన్స్ అలాంటిది కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ ప్రాబ్లమ్స్ మామూలుగా లాక్డౌన్ పీరియడ్ లో అలాంటిది పెరిగిందని అని అంటున్నారు. అది కరెక్టా? సార్ లేదు సార్, చాలా వరకు అయితే మేము మా దృష్టిలో వచ్చినంత వరకు అయితే పరిష్కరించి కౌన్సిలింగ్ అయితే చేసి పంపిస్తున్నాం సార్. ఇక్కడైతే అంతగా ఏమి కేసెస్ అయితే ఏం రాలేదు సార్. సార్ ఇక్కడ జిల్లాలో అయితే చాలా తక్కువ ఉన్నాయి సార్. ఓకే. ప్రతి పోలీస్ స్టేషన్ లో ఈ మహిళా మిత్ర కోఆర్డినేటర్స్ ఉన్నాయని తెలుసా? సార్ ఉన్నారు సార్. ఓకే ఓకే సార్ ఉన్నారు సార్. డిఎస్పీ గారు పేరు? సార్ నమస్తే సార్. నా పేరు అబ్దుల్ అజీజ్ సార్. 91 బ్యాచ్ సార్. సార్ మా దగ్గర మహిళా మిత్ర 51 గ్రూప్స్ ఉన్నాయి సార్. అయితే ఈ కంప్లైంట్స్ మీరు అన్నట్టు లాక్డౌన్ టైంలో భార్య భర్తలు అవుతాడు చిన్న చిన్న గొడవ వస్తున్నాయి సార్. వచ్చినాయి ఏంటంటే చిన్న సార్ మైనర్ ఇష్యూస్. అవి మాట్లాడి మేము కౌన్సిల్ చేసి పంపించేసాం సార్. అది కేసులు లేకుండా. సార్ రికార్డు ఎంటర్ చేస్తున్నాం సార్. రిపోర్ట్స్ అనేది ఎంటర్ చేస్తాం సార్. రికార్డ్ హ్యాండిల్ కాదు సార్. ప్రతి విషయం
ప్రతి మాటలు ఇలాంటిది వచ్చినప్పుడు అది మనం రికార్డ్ చేసి పెట్టాలా? ఏమేమి సెటిల్ చేశారు అలాంటిది. మీరు అర్థమైంది కదా? అవును సార్. ఓకే గుడ్. పూర్తి పేరు ఏమన్నారు సార్? నాగ సరస్వతి సార్. నాగ సరస్వతి సార్. నాగ సరస్వతి. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ టైం ఇటువైపు వచ్చినప్పుడు దీపిక మేడం చెప్పండి. కనపడబోతున్నాం. వెరీ గుడ్. అలాంటిది ఆలోచనలు కూడా ఇంకా స్ప్రెడ్ చేయాలి. మిగతా వాళ్ళని కూడా మీరు మాట్లాడి చెప్పుకోవాలి. అలాంటి ఆలోచన ప్రతి పోలీస్ వాళ్ళకి ఉండాలి. ఓకే థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్. సార్ థ్యాంక్ యూ సార్. We are proud of you. Sir, thank you very much, sir. Thank you. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిన్న హత్యకు గురైన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మోకా భాస్కర్రావు అంతిమయాత్ర పూర్తయింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ పాల్గొన్నారు. మచిలీపట్నం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ భాస్కర్రావు అంతిమయాత్రలో శ్మశాన వాటిక వద్ద స్పృహ తప్పి పడిపోయారు మంత్రి పేర్ని నాని. కాపు కార్పొరేషన్ నిధులు మళ్లింపుపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెంలోని తన స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాపు కార్పొరేషన్ నిధులు కేటాయించిన విధానంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరితే ప్రభుత్వంపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించడం తగదన్నారు. జనసేన పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు బండారు శ్రీనివాసరావు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత 2 రోజుల క్రితం కాపు కార్పొరేషన్కి 2000 కోట్లు మీరు ఇవ్వడం జరిగింది. ఆ కార్పొరేషన్ సంబంధించిన నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టారు, విద్యార్థులకు ఏం ఖర్చు పెట్టారు, చిరు వ్యాపారులకు ఏం ఖర్చు పెట్టారు, వ్యాపారస్తులకు ఏం ఖర్చు పెట్టారు అని చెప్పి కోరడం, దాని మీద శ్వేతపత్రం విడుదల చేయండి, ఏ రకంగా మీరు ఖర్చు పెట్టారని చెప్పి ఆయన పత్రికాముఖంగా కోరితే దానికి మీరు సమాధానం చెప్పడం మానేసి ఈ నవరత్నాలు ఉన్నారు కాపు నాయకులు, వైసీపీ నాయకులు, ఈ నవరత్నాలు అందరూ కూడా మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయటం, మీరేం చేశారు అదేం చేశారు, తెలుగుదేశంతో మీరు కలిసి అవాకులు చవాకులు పేలుతున్నారండి. అది సమంజసం కాదు. మీరు నిజాయితీగా ఉంటే, నిబద్ధతో ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు శ్వేతపత్రం విడుదల చేసి చెప్పాల్సిన బాధ్యత అయితే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీ మీద ఉంది. మీరు విడుదల చేయండి, మీ నిజాయితీని మీరు నిరూపించుకోండి. అంతేగాని ఇలా అవాకులు చవాకులు పేలితే ఈ జనసేన నాయకులు కానీ జనసేన పార్టీ సైనికులు కానీ ఊరుకోరని చెప్పి ఈ సమావేశపూర్వకంగా హెచ్చరిస్తున్నా. మీరు పాపునేస్తాం అని చెప్పి మహిళలకు ఈ మధ్యకాలంలో 2,35,000 మహిళలకు ఇస్తున్నాం, 350 కోట్లు సుమారు దాకా మేము ఇస్తామని చెప్తున్నారు. 90,000 మంది కాపులుంటే అందులో మీకు 2,35,000 మహిళలే కనపడ్డారా? అంటే వాళ్ళేనా మీకు పూర్తి స్థాయిలో మహిళలందరికీ వాళ్ళని బాధ్యత అయితే మీకు లేదా? అలాగే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు అని చెప్పి మీరు ఒక కండిషనల్ పెట్టి పూర్తి స్థాయిలో ఇవ్వకుండా మీరు 2,35,000 మందికి ఇవ్వడం జరిగింది.
మరి 40-60 సంవత్సరాల నుంచి బతికే మహిళలందరూ ఎలా బతకాలా? మీరు ఇచ్చే ఏంటి, ప్రభుత్వం తరఫున ఇచ్చే చేదోడు వాదోడు ఏంటి అంటే ఈ లాజిక్. కేంద్ర ప్రభుత్వం గత 20 రోజులుగా పెంచుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ సామర్లకోట తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కరణం ప్రసాదరావు మాట్లాడుతూ అంతర్జాతీయంగా కుర్రాయిల్ ధరలు $11 నుండి $35 తగ్గిందని, అయినా సరే కేంద్ర ప్రభుత్వం తగ్గించకపోగా 20 రోజుల నుండి ₹10 పెంచిందని విమర్శించారు. పెట్రోల్ తక్షణమే జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే లీటర్ పెట్రోల్ ₹22 అందించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి బాలం శ్రీనివాస్, నాయకులు కరణం శ్రీనివాసరావు, కరణం సత్యనారాయణ, బాలం సత్యబాబు, బాలం హరిబాబు, పర్ల గోపాల్, ఐటీ వీరబాబు, పవన్, ప్రకృతి ఈశ్వర్రావు, పెనుపోతుల సత్యబాబు, కోన రాంబాబు, అబ్దుల్ కయీం, కరణం రామకృష్ణ, కత్తిరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. లక్షల కోట్ల రూపాయలని కొత్త పెట్టుబడిదారుల యొక్క సంస్థల యొక్క వాళ్ళ యొక్క అప్పులని రద్దు చేయడం కోసం, వారి యొక్క ఆస్తుల్ని పెంపొందించడం కోసం ప్రభుత్వం దొడ్డిదారిన ఈ రకమైనటువంటి దీనిని ఏదైతే మొత్తం భారతదేశంలో అమ్మేటటువంటి అన్ని వస్తువులని జీఎస్టీ పరిధిలో పెట్టి ప్రజలకు అందుబాటులో తెస్తా ఉన్నటువంటి ప్రభుత్వం అక్రమ జీఎస్టీ పరిధిలో అమ్మించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాలి. పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాలి. పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలి. పెంచిన డీజిల్ ధరలు తగ్గించాలి. పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. పెట్రోల్ ₹30 ప్రజలకు అందించాలి. పెట్రోల్ ₹30 ప్రజలకు అందించాలి. పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలి. పెంచిన డీజిల్ ధరలు తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాలి. పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాలి. పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలి. పెంచిన డీజిల్ ధరలు తగ్గించాలి. పెట్రోల్ పై పన్నులు తగ్గించాలి. పెట్రోల్ పై పన్నులు తగ్గించాలి. పెట్రోల్ పై పన్నులు తగ్గించాలి. జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాలి. పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాలి. పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాలి. ₹30 పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాలి. పెట్రోల్ పై పెంచిన పన్నులు తగ్గించాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని, టోల్ రుసుమును రద్దు చేసి కరోనా విపత్కర సమయంలో వాహన రవాణా పన్నుకు మినహాయింపు ఇవ్వడంతో పాటు ఫైనాన్స్ వాయిదాలపై ఇచ్చిన మారటోరియం కాలానికి వడ్డీ రద్దు చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేశారు. తమ డిమాండ్స్ నెరవేర్చకపోతే నిరసన కార్యక్రమాలను మరింత కఠినతరం చేస్తామని హెచ్చరించారు. ప్రజలు తమను అర్థం చేసుకుని సహకరించి మద్దతుగా నిలవాలని, తమ పోరాటం కేవలం లారీ అసోసియేషన్ కు సంబంధించింది మాత్రమే కాదని, ప్రతి ఒక్కరిపై భారం పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం లారీ యూనియన్ ప్రెసిడెంట్ అటూరి సురేష్, సెక్రటరీ చింతల రాంబాబు, లారీ యజమానులు మరియు ఇతర కార్మికులు పాల్గొన్నారు. ఫైనాన్స్ మానిటరింగ్ మీద నిరసన కార్యక్రమం చేపట్టామండి. ఇది స్టేట్ వైడ్గా జరుగుతున్నది. ఇది స్టేట్ వైడ్ అసోసియేషన్ వాళ్ళ పిలుపు మేరకు మేము కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. ఈ గత 3 నెలల నుంచి కోవిడ్-19 కారణంగా లారీలన్నీ ఎక్కడెక్కడ నిలిచిపోవడం జరిగిందండి. వ్యాపారాలు స్తంభించుకొని ఈ సందర్భంలో డీజిల్ రేట్లు పెంచడం ఇవన్నీ సమంజసం కాదు. కట్టుకునే పరిస్థితుల్లో లారీ ఓనర్లు లేరు. అలాగే ఫైనాన్స్ మారిటోరియం కూడా ఇవ్వడం జరిగింది. కానీ మారిటోరియం వల్ల లారీ ఓనర్స్కి ఏమో ఉపయోగం కనిపించట్లేదు. ఎందుకంటే దాని మీద ఇంట్రెస్ట్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ వేసి పే చేయాల్సిందే అని చెప్పి ఫైనాన్స్ కంపెనీ కూడా మాకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి దానివల్ల లారీ ఓనర్లకి ఏమో ఉపయోగం కనిపించట్లేదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది, దానివల్ల ఉపయోగం ఏమి కనిపించట్లేదు మాకు. దాని మీద వడ్డీ రాయితీ ఇవ్వమని, మరియు డీజిల్ రేట్లు తగ్గించమని, మరియు వాటర్ ట్యాక్స్ని రద్దుపరచమని స్టేట్ గవర్నమెంట్ని మరియు సెంట్రల్ గవర్నమెంట్ని కోరుకుంటూ మా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నామండి.
కృష్ణా జిల్లా జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ సైరాబాను ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీడియా ముఖంగా వివరించారు. నా పేరు కాంతమ్మ. ఆ వేళ బయట కూర్చొని ఉన్నామండి, రక్త పరీక్షలు చేస్తామంటే బయట కూర్చొని ఉంటే నేనేమనుకున్నానంటే డాక్టర్మ అదివరకు డాక్టర్మ ఏం చేసేదంటే అసలు చూసేది కాదు. నాకు 4 ట్యాబ్లెట్లు వేసుకోమన్నారు. అది ఎలా నుంచి వేసుకున్నా కూడా ఇది తగ్గింది తగ్గలేదు అని చెప్పలే నాకు. అది చెప్పబోబట్టే నాకు కోపం వచ్చింది. ఇప్పుడు టచ్ చేసినాక రక్త పరీక్ష చేసినాక నీకు ఇంకా ఎక్కువ వాడాలో తక్కువ వాడాలో చెప్పాలి కదా. ఇక యథాప్రకారం 4 పెద్ద పిల్లలు 2 చిన్న పిల్లలు వేసుకోమన్నారు. ఇదే మాట వాళ్ళు ఇస్తున్నారు మందులు, రాసిచ్చిన ప్రకారంగానే ఇస్తున్నారు మందులు వాళ్ళు. నాకు ఆ డాక్టర్ని చూడలేదని కోపం ఉన్నమాట చెప్తున్నాను. ఈ మేడం నాకు తెలియదు వచ్చినట్టు. ఏంటండి ఈ మేడం అదివరకు బాగా చూసేదండి. ఈ మేడం వెళ్ళిపోయినాక ఆ మేడం వచ్చింది. వచ్చింది ఆ వచ్చిన దాని నుంచి ఒక్కరోజు ఇలా చేయి పెట్టుకో. ఇప్పుడంటే కరోనా వచ్చిందండి, అది వరకైనా ఇలా చేయి పెట్టి చూస్తాం కానీ ఏంటమ్మా నీ పొజిషన్ అంటాం కానీ లేదు. ఇలాగ అట్లా చూసి అదే ఆమె నేను చెప్తున్నాను కదండి, చూస్తలేదని ఆమె ఉందనుకుంటున్నాను నేను చెప్పాను. మారిన సంగతి నాకు తెలీదు. ఇప్పుడు వాళ్ళకి రాకాంతమ్మ అంటే చూశాడు, మిమ్మల్ని చూసి ఆమెను చూసా. నువ్వు రోడ్డు మీద అక్కడే ఉంచేసేస్తుంటే 3 నెలలు బట్టి నేనేం మేడం అని మాట్లాడతాను. యాక్చువల్లీ నేను ఈ సెంటర్కి 25 డేస్ నుంచి జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇక్కడే చేసేదాన్ని. సో అందరు పేషెంట్స్ నాకు తెలుసు, అందరికీ నేను మంచిగా చూసిన డాక్టర్నే. బట్ తర్వాత నేను నా పర్సనల్ రీజన్స్కి నేను ఒక 8 months దుబాయ్ వెళ్ళాల్సి వచ్చింది. సో అక్కడ నుంచి నేను వచ్చేదాకా ఏ డాక్టర్ చేశారో నాకు తెలియదు. బట్ నేను వచ్చేస్తే 20-25 డేస్ అవుతుంది. వెన్ వీళ్ళు వచ్చి తీసుకున్నప్పుడు డాక్టర్ లేరు అంటున్నారు. బట్ ఆ రోజు ఏంటంటే రిలీవర్ వచ్చారు, హోమ్ విజిట్కి వెళ్ళారు. హోమ్ విజిట్కి వెళ్ళిన విషయం మన స్టాఫ్కి కూడా తెలియదు. అందువల్ల ఆ రోజు మిస్కమ్యూనికేషన్ వల్ల ప్రాబ్లం అయింది. ఇప్పుడున్న కరోనా దాని గురించి ఏమవుతుంది అంటే మేము హోమ్ విజిట్లకి వెళ్ళాల్సి వస్తుంది, పేషెంట్ సిక్ ఉన్నా మేము రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది. అందుకని ఈ ప్రాబ్లం వచ్చింది. కానీ బట్ అంతకంటే ఇంకా వేరే ఇష్యూ ఏమీ లేదు. సో నా మిగతా పేషెంట్స్ కూడా చెప్తారు. సో ఈవికైతే నేను వచ్చింది తెలీదు, బట్ వీళ్ళైతే నా దగ్గరికి ఫ్రీక్వెంట్ గా 25 విజయవాడ 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శంకర్రావు సిబ్బంది మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 1 టౌన్ పరిధిలో నేర స్థలంలో దొరికిన ఆధారాలను, నేరస్తులు సంచరించిన ప్రాంతంలో గల సీసీ కెమెరాలో కదలికలు ఉపయోగించిన పరికరాలతో ప్రెస్ మీట్ పెట్టారు. ఇద్దరి మీద అంటే మెయిన్ 2వ వాటి పెద్ద రోజు లేదు. మెయిన్ జరుగుతుంది వీటిని వీడు మీద నమ్మకంతో తాళాలు ఇచ్చేయండి. యాక్చువల్ షాప్లో పనులు కూడా చేశారు. ఈ కోవిడ్ టైంలో అతను బయటకు వెళ్ళిపోయాడు, కోవిడ్ వెళ్ళిపోయాడు, రాలేదు. ఇతను షాప్లో కొన్ని పనులు కూడా చేశాడు. వాళ్ళకి వర్క్ షాప్లో పనులు అవి చేశాడు. కూడా ఎగ్జాక్ట్లీ ఎప్పుడు జరిగిందంటే కంప్లైంట్ వచ్చింది 21 కంప్లైంట్ వచ్చింది. 1వ తారీఖు వెళ్ళిపోయాడు. మార్నింగ్ ఎప్పుడు వచ్చాడు? 7వ తారీఖు వచ్చాడు. అలా చూసిన 20 days ఉంది కదా. వచ్చిన తర్వాత కూడా 13 రోజుల వరకు అంటే ట్రై చేసుకుంటారు కదా, పని చేసేవాడే కదా, పని చేసేవాడి కోసం ట్రై చేసి వీడేమి సొంత ఊరికి పోలే, సంగీ ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళిపోయాడు. ప్రయత్నం చేసుకుంటున్నాడు. నేను అనుకో ఈ మధ్య మేడ్ ఎఫర్ట్స్. వాడు పని వాళ్ళు జనరల్ గోల్డ్ షాప్లో వర్క్ పెట్టుకునేటప్పుడు నమ్మకం చూసుకొని తెలిసిన వాళ్ళ ద్వారా పెట్టుకుంటారు. ప్రయత్నం చేసుకుంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 36 న్యూస్.